ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆత్మ ఫలాలలో మంచితనము అనేటువంటి ఒక ఆత్మ ఫలము ఉన్నది. మంచితనము కలిగి ఉండాలని, మంచితనముతో నివాసము చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది వస్త్రదానాలు చేస్తారు, గోదానాలు చేస్తారు, భూదానాలు చేస్తారు. ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేయటానికి మానవులు ఇష్టపడతా ఉంటారు. దేవుని యొక్క వాక్య భాగంలో కూడా మనం గమనిస్తే ఆత్మ ఫలాల్లో మంచితనము అనేటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనుషులందరికీ మేలు చేయుటకు అవకాశము కొరకు వెతకటము, సద్గుణత మరియు సహాయపడు స్వభావాన్ని కలిగి ఉండటం అనేటువంటిది మంచితనానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. సజ్జనుడు తన హృదయం నుంచి మంచి ఫలాలను ఆయన ఇచ్చేటటువంటి వ్యక్తిగా కనబడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మంచిని హత్తుకోవాలని, మనము మంచివారుగా ఈ భూలోకంలో నివాసము చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని బిడలమైనటువంటి మనము మంచిని, మంచి స్వభావాన్ని, మంచి జ్ఞానాన్ని, అంతేగాక మంచితనాన్ని ఇతరులకు ప్రచురించే బిడలుగా ఉండాలని దేవుని యొక్క కృపలో మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనము మంచిని కనబరిచే బిడలుగా ఉండాలి, మంచిని చూపించే బిడలుగా ఉండాలి, మంచిని ప్రచురించే బిడలుగా ఉండాలి. దేవుడు మంచి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి దానిని ప్రతిబింబించే మనము కూడా ప్రియులారా మంచితనాన్ని కలిగి ఇతరులకు చూపించే బిడలుగా ఉండాలని, ఆ మంచితనం ద్వారా ఇతరులని ప్రభువు దగ్గరకు ఆకర్షిస్తూ ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క కాపుదల్లో, ప్రభు యొక్క భద్రతలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడలైనటువంటి వారందరూ కూడా మంచితనాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ ఆత్మ ఫలాన్ని మనందరము కూడా కలిగి ఉండాలని, ఈ ఆత్మ ఫలాన్ని మీ అందరూ కూడా కలిగి ఉండి దేవుని యొక్క కృపలో వర్ధిల్లింప చేయబడాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి మిక్కిలి కృప ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు ప్రభువా. మంచితనాన్ని కలిగి, మంచితనాన్ని చూపిస్తూ, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి నా తండ్రి నీ జ్ఞానాన్ని ప్రచురించే బిడలుగా ఉండటానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కృపలో వర్ధిల్లింపజేసి ఈ దిన ఆశీర్వాదాలు మీ బిడల మీద మెండుగా మీరు కృమ్మరించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామాన ప్రార్థిస్తూ ప్రతి మనవి కూడా పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.